హాయ్ ఆల్, నమస్తే అండి అందరికీ. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డైట్ మంత్ర అండ్ వ్లాగ్స్. అండ్ ఈరోజు నేను మీకు ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి అని అన్నాను కదా. సో ఆ ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు చెప్తూ ఉంటానండి. అండ్ నిన్న నేను డే 8-9 రోజు చేసిన డైట్ ఏంటి అంటే నేను 1 మీల్ డైట్ చేశానండి. దానికి రీజన్ ఏంటో కూడా నేను మీకు చెప్తాను. సో ఈరోజు నిన్న మార్నింగ్ ఏదైతే మా బాబుది వీడియో వచ్చిందో ఆ వీడియో చేయడానికి నాకు హాఫ్ డే పట్టిందండి. సో అలాగా నేను మర్చిపోయాను, నా సెకండ్ మీల్ సంగతి నేను మర్చిపోయాను అనమాట యాక్చువల్లీ. సో టైం చూసేసరికి 2:45 అట్లా అయింది. సో ఇప్పుడు 3 అవుతుంది కదా, ఇప్పుడు నేను ఇంకేం ప్రిపేర్ చేసుకుంటాను అని చెప్పేసి బటర్ మిల్క్ అయితే తాగేశాను. బట్ సాలిడ్స్ అయితే ఏం తీసుకోలేదండి. సో అలా అయితే నేను 1 మీల్ అన్ఎక్స్పెక్టెడ్గా చేయాల్సి వచ్చిందనమాట. అండ్ 1 మీల్ చేసినందుకు కూడా నాకు వెయిట్ అనేది చాలా బాగా లాస్ అయ్యాను. అండ్ నేను నా వెయిట్ ఎంత ఉన్నాను, ఎంత తగ్గాను అనేది మీకు ఇప్పటి వరకు నేను చెప్పలేదు కదా. సో నేను యాక్చువల్గా అయితే డే 1 రోజు చూసుకుంటే నా వెయిట్ 79 చేంజ్ ఉందండి, 2 అట్లా ఉంది. సో చూసుకున్న తర్వాత నేను 1 మంత్ బెడ్ రెస్ట్లో ఉన్నాను కదా. సో నా డైట్ స్టార్ట్ చేయకముందు సో అప్పుడైతే 3 టైమ్స్ కాదు 5 టైమ్స్ కూడా తింటూ ఉన్నాను అనమాట. సో అలాగ నేను 74 నుంచి 73-74 అట్లా ఉండేదాన్ని. సో మళ్ళీ 79-80కి అట్లా, అంటే చేంజ్ అంత వచ్చింది. 80 అనుకోండి, ఇంకా రౌండ్ ఫిగర్ చేసుకుందాము. సో 80 వచ్చేసేసరికి నేను మళ్ళీ డైట్ అనేది స్టార్ట్ చేశాను. అండ్ ఈరోజు నా వెయిట్ చూసుకుంటే 76.2 అలా ఉన్నానండి. సో నేనైతే ఇన్ని డేస్లో, ఈ 10 డేస్ స్పాన్లో నేను 3.5 kgs అనేది తగ్గాను అనమాట. సో ఏంటి అంటే ఇంకా బాగా తగ్గాలి. బట్ ఏంటి అంటే ఎక్కువ వెరైటీస్ నేను మీకు చేసి చూపించేసరికి యూజువల్గా అయితే నేను అన్ని వెరైటీస్ చేసుకోను అనమాట. సో హెల్దీ కదా అని చెప్పేసి నేను డేకి 2 లేకపోతే 3 విత్ సూప్ కలిపి, లేకపోతే ఏదైనా స్మూదీ కలిపి, సో అలాంటివి ఏదో ఒకటి చూపిస్తూ ఉన్నాను కదా. సో అలాగా నేనైతే కొంచెం ఇంకా బాగా తగ్గాలి. బట్ ఏంటి అంటే ఈ 10 డేస్లో నేను 3.5 kgs అయితే తగ్గాను. ఓకే అండి. అండ్ నేను చెప్పే స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే, నేను చాలా ఎక్స్పెక్ట్ చేసి అయితే డైట్ వీడియోస్ చేస్తున్నానండి. బట్ ఏంటి అంటే యూజువల్గా వ్లాగ్కి లేకపోతే ఇంకా వేరే వీడియోస్కి వచ్చే వ్యూస్ నాకు ఈ డైట్ వీడియోస్కి రావట్లేదు అనమాట. అది కొంచెం నాకు డిప్రెషన్గా అనిపిస్తుంది. సో ఏంటి ఇంత హెల్దీ డైట్, ఇంత హెల్దీ రెసిపీస్ నేను ఎట్లా ఒక వీడియో చేయాలి అంటే దానికి ఒక స్కెచ్ రాసుకోవాలి. ఆ పర్టికులర్ డే నేను ఇది చెయ్యాలి, మార్నింగ్ ఇది చెయ్యాలి, 11 o'clock ఇది చేయాలి, నెక్స్ట్ లంచ్కి ఇది చేయాలి అని చెప్పేసి చేయాలి. సో ఆ మేకింగ్లోనే చాలా టైం పడుతుంది. అండ్ డైలీ వీడియోస్ పెట్టాలి అంటే కూడా ఆ నైట్ దాన్ని ఎడిట్ చేసి మళ్ళీ దాని వాయిస్ ఓవర్ ఇచ్చి మళ్ళీ దానికి థంబ్నెయిల్ అనేది పెట్టేసి అటు కిడ్స్ని కవర్ చేయాలి, లేకపోతే వాళ్ళ వాయిస్ రాకూడదు కదా వాళ్ళు ఆడేటప్పుడు. సో ఇలాగా జరుగుతూ ఉండగా వ్యూస్ ఎందుకో నాకు రీచ్ అవుతున్నట్టు అనిపించలేదండి. అండ్ అది కాక నేనైతే ఈరోజు మా మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నానండి. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో తెలీదు. సో దిస్ మచ్ ఆఫ్ వెరైటీస్ అయితే నేను మీకు చూపించలేనేమో అనిపిస్తుంది. సో అందుకే నేనైతే డైట్ వీడియోస్ అనేది స్టాప్ చేస్తున్నానండి. సో 10 డేస్ అయితే సక్సెస్ఫుల్గా చేశాము. నా దగ్గర ఇంకా లాట్స్ ఆఫ్ రెసిపీస్ ఉన్నాయండి. బట్ ఏంటి అంటే ఫస్ట్ పాయింట్ ఏంటి అంటే వ్యూస్ గురించి, అండ్ సెకండ్ పాయింట్ ఏంటి అంటే నేను ఫ్రీగా అవైలబుల్గా ఉండనేమో అని చెప్పేసి. ఎందుకంటే మదర్ వాళ్ళ ఇంటికి వెళ్తే ఆబ్వియస్గా ఏమవుతుంది, అమ్మ ఏది చేసి పెడితే అదే తినేస్తాము. సో నేను అమ్మ ఏది చేసి పెడతారో అందులోనే లిమిటెడ్గా తీసుకుంటా, అలా అని ఓవర్గా అయితే నేను తినేసాను అనమాట. సో అలా అండి నా పొజిషన్ ఇది. సో ఎమర్జెన్సీగా అయితే నేను వెళ్ళాల్సి వస్తుంది మా మదర్ వాళ్ళ ఇంటికి. సో అందుకనే ఇక నుంచి నేనైతే డైట్ వీడియోస్ పెట్టట్లేదు. బట్ ఏదో ఒక వ్లాగ్ కానివ్వండి, లేకపోతే ఇంకా ఏదైనా ఒక రూపంలో అయితే నేను మీకు కనిపిస్తూనే ఉంటాను. సో థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. ఇప్పటి వరకు నన్ను సపోర్ట్ చేసిన నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఓకే అండి, ఈరోజు వీడియో ఏంటో చూసేద్దాము. ఈరోజు కొంచెం లెందీ అవుతుంది అనుకుంటా వీడియో, కొంచెం పేషెన్స్గా అయితే చూడండి. నాన్ వెజ్ యమ్మీ రెసిపీస్తో ఉన్నాయన్నమాట. సో లేట్ చేయకుండా అయితే వీడియో చూసేద్దాం రండి. అండ్ ఇంకోటండి, ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా షేర్ చేయండి, సో దట్ ఇంకో నలుగురికి యూజ్ అవుతుంది.
థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్. మార్నింగ్ 7:30కి నేను మింట్ వాటర్ తీసుకున్నానండి. అండ్ ఈ మింట్ వాటర్ ఇండైజెషన్ ప్రాబ్లమ్కి, వెయిట్ లాస్ అవ్వడానికి, బ్రెయిన్ ఫంక్షనింగ్కి, అండ్ ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే ఓరల్ హెల్త్ కాపాడుతుంది, కోల్డ్ కాఫ్ కూడా రాకుండా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ చేసుకోవాలి. సో దానికి నేనేం చేశానంటే కింద ఒక బౌల్లో వాటర్ తీసుకొని పైన చిల్లుల గిన్నె ఒకటి పెట్టేశాను. సో ఇలా జల్లెడే అంటారు కదా, కొందరు చిల్లుల గిన్నె అంటారు, కొందరు జల్లెడ అంటారు. సో వాటి మీద చికెన్ నేను ఇలాగా వాష్ చేసిన చికెన్ పెట్టేసి జస్ట్ అట్లాగా లిడ్ పెట్టేసి దాన్ని ఒక 10 to 15 minutes కంటిన్యూగా అలా బాయిల్ అవ్వనివ్వాలి. సో లాస్ట్కి ఇట్లా ఫామ్ అవుతుంది అనమాట. సో దాని కింద ఏదైతే వాటర్ ఉంటుందో అది పాడేయకుండా అలా ఉంచండి. నేను మీకు ఇంకో రెసిపీ చూపిస్తాను. సో దీని తర్వాత నేను కొన్ని క్యాప్సికమ్ అండ్ ఆనియన్ పీసెస్ ఇట్లా యాడ్ చేసుకొని కొంచెం ఆయిల్ తీసుకున్నానండి ఇక్కడ. అండ్ మీరు కావాలంటే బటర్ ఆర్ ఘీ అయినా తీసుకోవచ్చు. సో అలా కొంచెం సాల్ట్ యాడ్ చేసుకొని వీటిని ఫ్రై చేసుకోవాలన్నమాట. సో ఇవి ఫ్రై చేసుకునే లోపు మనం ఏదైతే మనం బ్రాత్ ప్రిపేర్ చేసుకున్నామో, అంటే చికెన్ ఉడికిన తర్వాత కింద ఏదైతే వాటర్ ఉందో అది కొంచెం కూలింగ్ అవ్వనివ్వాలన్నమాట. సో అది సైడ్కి పెట్టేసేయాలి. అండ్ ఇప్పుడు చికెన్ పీసెస్ ఏవైతే మనం బాయిల్ చేసుకొని ఉంచామో అవి ఇట్లాగా ఇందులో యాడ్ చేసుకొని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. సో ఈ చికెన్ పీసెస్ కూడా ఫుల్గా బాయిల్ చేసుకోండి, హాఫ్ బాయిల్ కాదు, ఫుల్ బాయిల్ చేసుకోండి. అండ్ తర్వాత కొంచెం పెప్పర్ పౌడరు అండ్ కొంచెం కారం, మీ టేస్ట్కి సరిపడా కారం వేసుకోండి. అండ్ వేసుకున్న తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోవాలి. సో ఇలా మిక్స్ చేసుకునేటప్పుడు మళ్ళీ ఒకసారి గరం మసాలా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ గరం మసాలా ప్లస్ కొంచెం జీరా పౌడర్ అనేది నేను ఇక్కడ యాడ్ చేసుకున్నానండి. అండ్ తర్వాత సింగిల్ టొమాటో పీసెస్ ఇలాగా యాడ్ చేసుకోవాలి. ఈ టొమాటో పీసెస్ యాడ్ చేసుకున్నవి కొంచెం మెత్తగా మగ్గే వరకు అలాగా ఉంచుకోవాలన్నమాట. సో దానికోసం కావాలంటే ఒకసారి లిడ్ అలా పెట్టేసిన తర్వాత మీరు ఒక 2 to 3 minutes తర్వాత మళ్ళీ ఓపెన్ చేసి చూస్తే ఈ టొమాటో పీసెస్ కూడా బాగా మగ్గిపోయి ఉంటాయి. సో ఇలాగ మీరు ఒక ప్లేట్లో సర్వింగ్ బౌల్లో తీసుకొని హ్యాపీగా తినేయొచ్చు. చాలా బాగుందండి, మీరు ఒకసారి తిని నాకు చెప్పండి. అండ్ నెక్స్ట్ 11 AM ప్రిపరేషన్కి అండి. సో దీనికి నేను ఏం చేశాను అంటే ఒక 2 tablespoons ఓట్స్ కొంచెం వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నాను. అండ్ ఇలా మనం వాటర్లో సోక్ చేసి పెట్టినందుకు ఇందులో ఉండే ఫైటిక్ యాసిడ్స్ అనేది రిలీజ్ అవుతాయండి. నేను ఆల్రెడీ నా ప్రీవియస్ వీడియోలో మీకు చెప్పాను, విచ్ ఈస్ వెరీ హెల్దీ. అండ్ ఈలోపు బఠానీ, కార్న్, క్యారెట్ ఇంకా కొంచెం కరివేపాకు ఇలా రెడీ చేసి పెట్టుకున్నాను. అండ్ ఒక పావు గంట నుంచి ఒక 20 నిమిషాలు సరిపోతుందండి. సో ఇలా సోక్ చేసి పెట్టుకున్న ఓట్స్ నేను ఒక మిక్సీ జార్లో తీసేసుకున్నాను. సో ఇందులో ఇలాగే మనం నైట్ ఏదైతే సోక్ చేసి పెట్టుకున్నామో ఆల్మండ్స్, సో అది నేను ఇందాక చికెన్తో పాటు తినలేదు, మీరు గమనించారో లేదో. సో వాటిని నేను ఇలాగ యూస్ చేస్తున్నాను. ఒక 5 ఆల్మండ్స్ ఇలా యాడ్ చేసుకొని దీన్ని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. సో ఇది ఇలా గ్రైండ్ అవ్వాలి, స్మూత్గా అయిపోవాలండి, ఏం ఉండకుండా. సో ఇలా అది పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు నేను ఒక బాండీలో లైట్గా ఆయిల్ తీసుకున్నాను. సో లైట్గా ఆయిల్ అంటే ఒక స్పూన్ సరిపోతుందండి, ఎగ్జాక్ట్గా అయితే ఒక స్పూన్, టేబుల్ స్పూన్ అయితే సరిపోతుంది. సో అది నేను ఇలా స్ప్రెడ్ చేసుకున్నాను అనమాట ఇందులో. సో ఇప్పుడు ఇందులో నేను క్యారెట్ యాడ్ చేసుకున్నాను. సో ఇక్కడ నాకు లైటింగ్ వల్ల కొంచెం ఇబ్బంది అవుతుంది అనమాట చూపించడానికి, అందుకే నేను మీకు మళ్ళీ దగ్గరగా చూపిస్తున్నాను. సో క్యారెట్ యాడ్ చేసిన తర్వాత కార్న్ యాడ్ చేసుకున్నాను, తర్వాత గ్రీన్ పీస్ యాడ్ చేసుకున్నాను. సో చూడండి, చాలా లైట్గా ఆయిల్ తీసుకున్నాను. అండ్ తర్వాత వీటిని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. వీటిని ఒకసారి ఫ్రై అవ్వనివ్వండి. ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ సాల్ట్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి మిక్స్ చేసుకోండి. సో నేను అలాగా లైటింగ్ వల్ల కనపడట్లేదు అని మళ్ళీ ఇలాగా తీసి ఇట్లా చూపిస్తున్నాను అనమాట మీకు హ్యాండ్తో పట్టుకొని. అండ్ నెక్స్ట్ ఏంటంటే కొత్తిమీర కొంచెం, కరివేపాకు కొంచెం ఇట్లాగా యాడ్ చేసుకోండి. అండ్ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసి అది మనం ఏదైతే ఆయిల్ తీసుకున్నామో అందులో కొంచెం ఫ్రై అవ్వనివ్వండి. ఇప్పుడు ఇది చికెన్ వాటర్ అండి, మనం ఏదైతే ఇందాకలా బాయిల్ చేసి పెట్టామో సో ఆ వాటర్ ఇందులో ఇలాగ యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం
హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ అండ్ కొంచెం కారం చూసి మీ టేస్ట్కి సరిపడా యాడ్ చేసుకోండి. ఎక్కువగా కారం అయితే మళ్ళీ ఇబ్బంది పడతారు, అందుకని ఒకసారి చూసిన తర్వాత యాడ్ చేసుకోండి. సో దాన్ని ఇలాగ బాగా బాయిల్ అవ్వనివ్వాలండి ఒకసారి. సో ఇలాగ బాగా ఎట్లా అంటే పొంగులాగా రావాలన్నమాట. సో ఇలా అయిన తర్వాత మనం ఒకసారి లిడ్ పెట్టేసుకోవాలి. సో ఏంటి అంటే మనం యాడ్ చేసుకున్నవన్నీ మరొకసారి బాగా కుక్ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు ఇందులో మనం ఏదైతే ఓట్స్ ఇంకా ఆల్మండ్స్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నామో ఆ జ్యూస్ అనేది ఇందులో యాడ్ చేసేసుకోవాలి. సో ఆ లిక్విడ్ యాడ్ చేసుకున్న తర్వాత మరొకసారి ఒక 2 మినిట్స్ ఇలా ఉంచిన తర్వాత సూప్ రెడీ అన్నమాట. సో చాలా బాగుంటుంది అన్నమాట ఇందులో. అండ్ ఇందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చండి, చాలా బాగుంటుంది అన్నమాట. నేను యాడ్ చేశాను బట్ ఆ క్లిప్ మిస్ అయింది, సో ఎడిటింగ్లో మిస్ అయిందండి. సో ఒక కప్ ఈ చికెన్ బ్రాత్లో చాలా ఎసెన్షియల్ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయండి, ప్రోటీన్స్ కూడా ఉంటాయన్నమాట. అండ్ నెక్స్ట్ మనం లంచ్ ప్రిపరేషన్కి వచ్చేద్దామండి. సో ఇది చాలా సింపుల్ కానీ చాలా టేస్ట్ ఉంటుందన్నమాట. నేనైతే తిని చూశాను, నాకు చాలా నచ్చింది కూడా. దీనికి ఏం చేయాలంటే ఫస్ట్ 2 ఎగ్స్ తీసుకొని అందులో కొంచెం పెప్పర్ పౌడరు, కొంచెం కారము, కొంచెం సాల్ట్ ఇలా యాడ్ చేసుకొని మిక్స్ చేశాక 2 ఆమ్లెట్స్ ఇలాగా వేసుకోవాలండి. సో ఇలా 2 ఆమ్లెట్స్ వేసేసిన తర్వాత సైడ్కి పెట్టేసుకోవాలి. అండ్ ఈలోపు మీరు వీడియో చూస్తూ ఉండండి. నేను మీకు ఇందులో చికెన్ బ్రాత్లో ఇంకా ఏమేమి ఉంటాయో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. 1 కప్ చికెన్ బ్రాత్లో 12 క్యాలరీస్ ఉంటాయండి, ఓన్లీ 12 మాత్రమే ఉంటాయన్నమాట. అండ్ 1 గ్రామ్ ప్రోటీన్ ఉంటుంది, 0% షుగర్ ఉంటుందన్నమాట. అండ్ సోడియం వచ్చేసి 860 మిల్లీగ్రామ్స్ మాత్రమే ఉంటుంది. సో ఈ 12 క్యాలరీస్ అంటే ఇది చాలా లో క్యాలరీ ఫుడ్ కింద లెక్క అనమాట ఈ చికెన్ బ్రాత్ అనేది. అండ్ అలాగే ఇవి బోన్కి, స్కిన్కి, బ్లడ్ సెల్స్ ఫామ్ అవ్వడానికి, బాడీ బిల్డ్ అవ్వడానికి, బాడీ రిపేర్ అవ్వడానికి, ఇంకా హెల్దీ మజిల్ ఫార్మేషన్కి చాలా బాగా పనిచేస్తుంది. సో ఇప్పుడు మనం ఆమ్లెట్స్ ఏదైతే వేసామో అది సైడ్కి పెట్టేసిన తర్వాత కొంచెం క్యారెట్, కొంచెం క్యాప్సికము, ఒక సింగిల్ ఆనియన్ చిన్న సైజ్ నేను ఇలా తీసుకున్నాను. అండ్ క్యాప్సికమ్ హాఫ్ తీసుకున్నాను, క్యారెట్ కూడా హాఫ్ తీసుకున్నాను. మీరు వెజ్జీస్ ఎక్కువ తినేవాళ్ళు అయితే ఫుల్గా తీసుకోవచ్చు, ఏం కాదండి. అండ్ నెక్స్ట్ కార్న్ యాడ్ చేశాను, ఇక్కడ ఫ్రీజర్ కార్న్ అనమాట ఇది. అండ్ అలా యాడ్ చేసిన తర్వాత అవి కొంచెం ఆయిల్లో ఫ్రై అవ్వనివ్వాలి. సో ఈలోపు మనం కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాము, అలాగే కొంచెం పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాము. ఇక్కడ పెప్పర్ పౌడర్ వైట్ కలర్ పెప్పర్ ఉంటే మాత్రం యాడ్ చేయండి, చాలా టేస్ట్ అనేది చాలా ఎన్హాన్స్ అవుతుందన్నమాట. సో అలాగే మళ్ళీ టొమాటో పీసెస్ యాడ్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనం ఏవైతే ఆమ్లెట్స్ రెడీగా చేసామో వాటిని ఇట్లా రోల్ చేసుకోవాలి. సో ఈ 2 ఆమ్లెట్స్ కూడా నేను ఇలాగ రోల్ చేసుకున్నాను. మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకున్న తర్వాత వీటిని కట్ చేసుకోవాలన్నమాట. సో ఇలాగ కట్ చేసుకోవాలి, నేను ఇక్కడ చేసి చూపిస్తున్నాను చూడండి మీకు. సో ఇలాగా 2 ఆమ్లెట్స్ యాక్చువల్గా ఏంటంటే 2 ఎగ్స్ కలిపి ఒకే ఆమ్లెట్ వేసుకోవచ్చు, బట్ అలా వేస్తే ఎక్కువ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండదన్నమాట, చాలా తక్కువగా అనిపిస్తుంది క్వాంటిటీ అనేది. సో ఇలాగా విడిగా వేసుకుంటే మాత్రం ఎక్కువ క్వాంటిటీ లాగా అనిపిస్తుంది. సో చూడండి ఇలాగా నేను ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదా. సో నూడిల్స్లా ఉన్నాయి కదండి, అందుకే దీని పేరు ఎగ్ నూడిల్స్ అని పెట్టాను అనమాట. అండ్ ఇక్కడ కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని ఒకసారి మిక్స్ చేశాక ఇప్పుడు మనం ఈ ఎగ్ నూడిల్స్ ఏదైతే కట్ చేసి పెట్టామో అది యాడ్ చేసేసుకోవాలి. సో ఒకసారి మీరు సాల్ట్ చూసుకున్న తర్వాత మీరు సర్వింగ్ ప్లేట్లో తీసుకొని హ్యాపీగా తినేయొచ్చు. చాలా బాగుందండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. తర్వాత నేను యాపిల్ తీసుకున్నాను అండ్ తర్వాత బటర్ మిల్క్.